అన్న నాని నిజంగా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న మూవీ నాకు మీ సైడ్ నుంచి లిటరల్లీ చాలా బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని నాకు ఉంది. పర్సనల్‌గా చెప్తున్నా. థ్యాంక్ యూ సో ఆల్ ద మచ్. బెస్ట్ ఫర్ మూవీ అన్న. థ్యాంక్ ఇంకా యూ. థ్యాంక్ ఆలీ సార్ మీకు లైక్ నాకు మీ ముందు మాట్లాడాలంటే కూడా లైక్ భయం అని కాదు. ఒక రెస్పెక్ట్‌తో కూడిన భక్తి వల్ల వచ్చిన భయం అలా అనుకోవచ్చు. అలా. మీ మూవీస్ చాలా లైక్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్. నాకు మీ మూవీ 'యమదొంగ' మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటది మీది. పూత్ పూత్ లైక్ చాలా ఐకానిక్ క్యారెక్టర్ సార్ మీవి. ఎప్పుడు లైక్ ఎవ్వరు చేయలేరు. అట్లాంటివనేది మీరు చేశారు. లైక్ మాట్లాడాలంటే కూడా మాటలు రాట్లేదు. ఇంత దగ్గర నుంచి చూడడం కూడా అదృష్టం అనే ఫీల్ అవుతాను సార్ మిమ్మల్ని నేను. థ్యాంక్ యూ సార్. నాని అన్న అప్పటి నుంచి మీరు ఏం మాట్లాడేదు. మూవీ గురించి మీరే ఏమన్నా ఒక 2-3 లైన్స్ ఏమన్నా చెప్తే కొంచెం. 2-3 సెంటెన్సెస్. ఒక జర్నీ చెప్తాను. ఈ సినిమా ఎలా ఇదైందో జర్నీ. ఆహ్, ఎంటెక్ అయిపోయింది. అలా వచ్చాను ఇండస్ట్రీకి. ఏమీ తెలీదు. నాకు 'రాజావారి రాణి' గారు మెహదీపట్నంలో అంబా థియేటర్ ఉంటే అక్కడ చూసా. అరే! ఈ అన్నేంటి ఇక్కడ ఉన్నాడు అనిపించింది. ఎందుకంటే నేను 1991 సినిమా నెల్లూరులో షూటింగ్ జరుగుతుంటే ఎళ్లి కలిసాను కిరణ్‌ని. మాట్లాడాను. సో, ప్రమోషన్స్ అవుతున్నాయి, ఎండ్ అవుతున్నాయి గానీ అంత రిజిస్టర్ అవ్వలే. థియేటర్‌లో చూసి షాక్ అయిపోయాను. దాని తర్వాత కొన్నాళ్ళకి ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటాం గదా! ఒక చిన్న టాక్స్ ఇనిపిచ్చేవి. సెకండ్ ఫిల్మ్‌కే హీరో ఎక్కేషాలేస్తున్నాడు ఏంటి అది ఇది అని. సో, వింటూ ఉండేటోడిని. సో, బీఆర్ హైటెక్‌లో నాకు బాగా గుర్తు భయంకరంగా వర్షం పడుతుంది. నేను మా ఫాదర్ ఎళ్తున్నాం. సో, థియేటర్‌లో కూర్చున్నాం. ఫస్ట్ ఇంట్రడక్షన్‌కి నేను బిగ్గెస్ట్ మహేష్ బాబు ఫ్యాన్‌ని. ఆ ఫీల్ వచ్చింది సినిమా చూస్తుంటే. ఆ పేపర్‌లేయడం గాని, విజిల్లు కొట్టడం గాని ఇవన్నీ. షాక్ అవుతున్నా లాస్ట్‌లో ఎమోషనల్ సీన్‌కొచ్చేసరికి ఒక ఫ్రేమ్ మారకుండా సింగిల్ షాట్‌లో యాక్టింగ్ ఉంటది. దాని తర్వాత లాస్ట్‌లో సంపాదించినా, సంపాదించకపోయినా మా నాన్న నాకెప్పుడు గొప్పోడే అని ఒక డైలాగ్ పడంగానే, మా నాన్న నా భుజం మీద చేయేసి, "ఇతనితో సినిమా ట్రై చేయొచ్చు కదా!" అన్నారు. అప్పటినుంచి ఒకటే పరుగు కిరణ్ ఎనకాల. ఇంకా ఇంక ఏం చేద్దామన్నా గానీ, ఇంక వేరే అపాయింట్‌మెంట్స్ అవి ఇవి ఓన్లీ కిరణ్ కథ చెప్పాలి, కిరణ్ కథ చెప్పాలి. దాంట్లో ప్రాసెస్‌గా మా తమ్ముడు ఇలాగ మీ అందరికి తెలుసు కదా! తెలుసు. తెలుసు. సో, 'వినరబాగ విష్ణు' కదా షోకొస్తున్నాడు. అక్కడికెళ్ళి ట్రై చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎళ్లి ఒకటే మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఫస్ట్ అప్పుడే కిరణ్‌ని కలవడం, అప్పుడే ఫోటో కూడా దిగడం. చెప్పాలని ఉంది. నెల్లూరులో మనం కలిసాము ఒకసారి ఇది ఇది అని చెప్పి. బట్ ఆయన హడావిడిలో ఉన్నారు. సో, అలా చూస్తుంటే గేట్ దగ్గర ఉన్నారు కిరణ్ అన్న. సరే ఇదే ఛాన్స్ ఎళ్లి మాడదాం అని చెప్పి కిరణ్ అన్న దగ్గరికెళ్ళి అదే మీరన్నట్టు ఇంట్రోవర్ట్ కదా! సో, వాయిస్ నాది సగం అలా ఉంటది. "అన్న, అన్న" అంటున్నాను. చెప్తామంటే "కొంచెం మాట్లాడాలి మీతో" అంటే "ఎంజాయ్ ది షో" అన్నారనమాట ఆయన. అనగానే ఎళ్లి కామ్‌గా కూర్చున్నాను. సో, ఆ పాయింట్ ఆఫ్ నుంచి ట్రై చేస్తూ నాకున్న జర్నీలో ఒక అయిపోయింది. కొన్ని ఇయర్స్ అయిపోయినాయి. ఎస్ఆర్ కల్పం డైరెక్టర్ చోటు భయ్య కలిసాడు. సో, కలిపినప్పుడు ఫస్ట్ మీటింగ్‌లో "అన్న ఇలా కథ చెప్పాలంటే రేపు పొద్దున్న నాకు చెప్తావా" అన్నాడు. చెప్తానన్నా. కథ ఇన్నాడు. చాలా బావుందన్న. నేను అప్పుడు అనుకున్న ప్రాసెస్ ఇదంతా ఒక 6 మంత్స్ ప్రాసెస్ మళ్ళీ. అంత ఈజీ కాదు కదా! హీరో గానికి. అంటే ఈ గ్యాప్‌లో నేను కిరణ్ ఆఫీస్ దగ్గరికెళ్ళేటోడిని. ఆ గేట్ దగ్గర నిల్చుకొని ఆ బాల్కనీలో తిరుగుతూ ఉంటాడన్న. ఏమన్నా చూస్తాడేమో, హాయ్ చెప్తాడేమో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి చాలా జరిగాయి. సో, చోటు భయ్య కథ విని బావుంది అన్నాడు. ఓ 6 మంత్స్ పట్టుద్ది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వేరే ఎక్కడో అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఒక షూట్‌లో ఉన్నాను. సడెన్‌గా ఫోన్ చేసి ఎల్లుండి నరేషన్ అంటాడు. అసలది ఏంటంటే నిద్రపోని 2 రోజులు రాత్రులు. ఎలా ఫేస్ చేయాలి? ఎలా కథ చెప్పాలి? పెద్ద ఆపర్చునిటీ. అంటే నా వరకు చాలా పెద్ద ఆపర్చునిటీ. సో, నేను ఆఫీస్‌కెళ్ళి కూర్చున్న తర్వాత ఎంత టెన్షన్ అంటే ఈ సినిమాలో డైలాగ్ ఉంటది. "కాళ్ళూపకు బాబు దరిద్రం" అని చెప్పి. నేను ఊపట్లేదు ఆటోమేటిక్‌గా ఊపుతున్నాను. మీరు ఫ్యూచర్‌లో చూస్తారు. అదే నా పొజిషను. సో, కిరణ్ అన్న ఫోన్ చేసి నేను రావడానికి 10 మినిట్స్ లేట్ అవుద్ది. కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవ్వు అని చెప్పి వాళ్ళ బాయ్‌కి కాల్ చేస్తే ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో నేను ఎక్కడ చూడలే ఇండస్ట్రీలో. ఒకడొచ్చి వెయిట్ చేస్తుంటే ఒక టైమ్‌కి వాల్యూ ఇచ్చే హీరోని నేను ఎక్కడ చూడలే. అంటే నేను చూసిన వాళ్ళలో. అక్కడ రిలీఫ్ అంతా అయిపోయింది. ఆ ఫ్రీ మైండ్‌తో ఎళ్ళాను. కూర్చొని కథ చెప్పాను. కథ అంతా అయిపోయిన తర్వాత 1 ఇయర్‌లో మనం సినిమా చేస్తున్నాం అన్నారు. అక్కడ స్టార్ట్ అయింది కేఆర్ఎం రైటింగ్. సో, ఆఫీస్‌లో కూర్చొని అన్నని పక్కన కూర్చొని అప్పుడప్పుడు చిన్న చిన్న సిట్టింగ్స్ అవి అవుతుంటాయి కదా! ఇంత ఎనర్జీ పట్టుకొని ఏం చేస్తున్నాడు ఈయన అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న క్వెషన్. అలా చాలా సీన్‌లు మారినాయి. అన్నని చూస్తూ, అన్న బాడీ లాంగ్వేజ్ చేస్తూ. సో, అలా చేసిన కే ర్యాంపే యాక్చువల్లీ ఇది కే ర్యాంప్ కాదు. కిరణాపురం ర్యాంప్. అంతే. కానీ మాకు కేరాంపే అన్న. నిజంగా ఇది కదా మాకు కావాల్సింది అనిపించింది అప్పటినుంచి. ఇంకా నాని అన్న మీరు ఇప్పుడే చెప్పారు. మీరు పీక్ మహేష్ బాబు ఫ్యాన్. కిరణ్ అన్నని చూస్తే పీక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీ ఇద్దరికి ఫ్యాన్ వార్స్ ఏమన్నా అయ్యాయా? చాలా అయ్యాయి. బట్ ఇప్పుడు కలిసి సినిమా చేసాం కాబట్టి మా హీరో గొప్పే, ఆయన హీరో గొప్పే. అందరు మనోళ్ళే బ్రో. అండ్ మా హీరో థియేటర్‌లోనే సినిమా పడుతుంది. 'సుదర్శన్ 35 ఎంఎం' మెయిన్ థియేటర్. సో, వెరీ హ్యాపీ. మా హీరో థియేటర్‌లో కూడా ఏంటి సార్? సంధ్య 35
అన్నీ వద్దు, గొడవ పడద్దు, విశ్వనాథ్లో వేద్దాం, ఇద్దరికి ఇక్కడ బ్యాలెన్స్ ఉంటుంది. అన్న అది కూడా మా థియేటరే కదా అంతే. విశ్వనాథ్ మీ థియేటరా? మా థియేటర్ అన్న మా థియేటర్ కూడా విశ్వనాథ్ బ్యాలెన్స్. లేదన్న అర్జున్ మీ ఎలా థియేటర్ జరిగాయి విశ్వనాథ్? అన్న బ్యానర్లో ఎలా ఉంటుంది విశ్వనాథ్ ఓజీ సెలబ్రేషన్ ఎలా జరిగాయి? అన్న మేము ఎప్పుడైనా గుంటూరు కారం చూసావా? నేను అక్కడే గుంటూరు చూసా. కారం జరిగాయి, ఓజీ ఎలా జరిగాయి? ఓజీ నాకు తెలియదు అన్న, విశ్వనాథ్ గుంటూరు కారం బ్యాలెన్స్. చూసావు మహేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విశ్వనాథ్ బ్యాలెన్స్. ఇదిగో నువ్వు నేను హీరో, నువ్వు డైరెక్టర్. ఇప్పుడు ఫ్యాన్స్ వారు వద్దాడు స్టేజ్ మీద, కొంచెం రెస్పెక్ట్ మెయింటైన్ చేద్దాం. నువ్వు Fans గొడవలకి ఫ్యానే కదా దిగొద్దు, గొడవలకి దిగొద్దు. అదే కదా. ఏ లేదు, ఇద్దరం బ్యాలెన్స్ గా విశ్వనాథ్లో చూద్దాం. సరే? విశ్వనాథ్ చూద్దాం, బట్ అది మాత్రం మహేష్ థియేటర్. లేదు, పవన్ కళ్యాణ్ గారి థియేటర్. విశ్వనాథ్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఓజీ తర్వాత అన్ని మారిపోయి పవన్ నేను కళ్యాణ్ కట్టిన బ్యానర్లు కూడా ఉంటాయి అన్న విశ్వనాథ్. ఇప్పటికీ ఓజీ బ్యానర్లు ఉంటాయి విశ్వనాథ్. నో కామెంట్స్. వద్దులే, కొంచెం మన ఇద్దరం ఏదో కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేద్దాం. మరి చిల్లర క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ. వద్దు, చిల్లరగా బిహేవ్. అది అందరూ కలిపి కేరామ్ చూడండి అసలు. ఇదంతా ఎందుకో మహేష్ బాబు గారు ట్వీట్ కోసం మాట్లాడుతున్నాను నా ఉద్దేశం. అన్న ఎవరు నిజంగానే బుజ్జిరెడ్డి పాలనలో నేను చూసిన మామూలుగా, నేను మామూలు నాని కలిసినప్పుడు ఫస్ట్ వచ్చి మామూలుగా మాట్లాడలేదు, మన ఏదో ఎస్ఆర్ చూశాను ఫ్యాన్ అది ఇదని. మళ్ళీ తెలిసింది మొత్తం అంత మహేష్ బాబు గారికి కల్ట్ కోర్ అనమాట. బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరు జిల్లాలో ఈయన పక్కన పెట్టండి, వీళ్ళ నాన్నగారు కృష్ణ గారికి సంబంధించిన దగ్గర నుంచి మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి అంతా బ్యానర్లు కట్టేది వాళ్ళ నాన్నగారే. అది వారసత్వంగా వీళ్ళు పుచ్చుకున్నారు. ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నెల్లూరు మొత్తం మహేష్ బాబు గారు. అసలు మహేష్ బాబు గారు అంటే ఇంకా మొత్తం అటు సైడ్ బుచ్చిరెడ్డి పాలెం, నెల్లూరు మొత్తం అంతా ఖచ్చితంగా. ఇదిగో ఇంత మాట్లాడావు కాబట్టి మహేష్ బాబు గారు ట్వీట్ వేస్తారని కోరుకున్నాం. మా అన్న ఎవరెవరికి వేసాను నాకు ఏరన్న. విశ్వనాథ్కి వెళ్ళిపోతాం తమ్ముడు. అండ్ సార్, మా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. అంటే మీకు తెలుసు అందరికీ, ఎప్పటికైనా నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే, సరే టాలెంట్ చాలామందికి ఉండొచ్చు, కష్టపడతాం, మంచి సినిమాలు తీస్తామని చాలామంది మన అందరం ఊర్ల నుంచి మన లాంటి వాళ్ళం అందరూ రావచ్చు. కానీ ఎప్పుడు నేను నేర్చుకున్నది ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, అందరికన్నా గొప్ప ప్రొడ్యూసర్ గారే. ఆయన అన్నం పెడితేనే షూటింగ్ జరిగే అన్ని రోజులు, వాళ్ళు డబ్బులు పెడితేనే తింటాం, వాళ్ళు చేస్తేనే సినిమా అవుతుంది. ఈ ప్రాసెస్లో మాకు కేరామ్ సినిమాకి నేను నాని ఏదో చేయాలనుకున్నాం మొత్తం. రాజేష్ గారు కానీ, శివ గారు కానీ ఎప్పుడు నవ్వుతూ సపోర్ట్ చేస్తూ, మంచి ఎంటర్టైనర్, మంచి సినిమాని బాగా తీసుకెళ్ళాలని మాతో ఇంత సపోర్ట్గా ఉండి, ఇదిగో ఎప్పుడు కూడా సార్ మన వాళ్ళతో కలిసి చేస్తే బాగుంటుంది అంటే 1 మినిట్ కూడా ఆలోచించకుండా చేసేద్దామని చెప్పి సపోర్ట్ చేసి చాలా బాగా తీశారు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కేరామ్ సినిమా చాలా బాగా ఆడాలి, ఫస్ట్ మీకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ తమ్ముడు అందరికీ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఫార్మాలిటీ కలవాలని కాదు, ఎందుకో ఎప్పుడు ప్రతి సినిమాకి కలుస్తూ ఉంటాం. మీరు మా లైఫ్లో పార్ట్. నవ్వించినా, ఏడిపించినా, మమ్మల్ని తిట్టినా, పొగినా మొత్తం మీరే లైఫ్లో పార్ట్ అది. సో మీమర్స్ మీట్ ఒకసారి కలుద్దాం. పర్టికులర్గా ఈ సినిమా ఇంకొంచెం మీకు స్పెషల్ అవుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే నాని ఫస్ట్ నాకు వచ్చినప్పుడు నాకు తెలుసు నాని అన్నది మీమర్స్తో అందరితో కూర్చొని ఈజ్ వన్ ఆఫ్ ద మీమర్ అనుకోవచ్చు. అందుకే మీమర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ డైరెక్టర్ నాని. చాలా నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడే చాలా ఎనర్జెటిక్గా, మన రియల్గా జరిగేటివి, బయట మీమ్స్లో మాట్లాడుకునేది, చాలా ఆర్గానిక్ కామెడీ ఎలా ఉంటుంది అన్నది దీంట్లో ట్రై చేసాం. రేపు నేను చాలా హానెస్ట్గా అండ్ చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నా, కేరామ్ మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. 18th మార్నింగ్ షో పడగానే అందరికన్నా మీరే ఎక్కువ ఈ సినిమాని తీసుకెళ్తారు. చాలా బాగా నచ్చింది, చాలా ఆర్గానిక్ కామెడీ, చాలా ఎంటర్టైన్మెంట్ కుదిరిందని మీరే అంటారని నేను కోరుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thanking all the guests for being here. Yes, sir. అండ్ త్వరలో మీమర్స్ పార్టీ విత్ కేరామ్ టీమ్ ఒకటి పెట్టుకుందాం సినిమా రిలీజ్కి ముందే. త్వరలో అది మనందరం కలిసి సరదాగా Thank Fitting ఏ కదా you. మరి. ఏంటి సార్ 18th చూద్దాం సార్, ఇంకా డిసైడ్ చేద్దాం, చెప్తాం తమ్ముడు ఏమన్నా ఉంటే. Okay, thank you everybody for being here. And October 18th na ఏయ్ ఇదిగో తమ్ముడు లేచాడు, అన్ననే క్వశ్చన్ అడగాలి ఇంకా. ఒక క్వశ్చన్ అన్నకేనా? ప్రొడ్యూసర్ గారికి. తమ్ముడు లైక్ సామాజిక వర్గం చూసినప్పుడు ఇదే ప్రసాద్ ల్యాబ్స్ లో కూర్చున్నాం. నువ్వు కూడా వచ్చావా? ఇదే ప్రసాద్ తెలీదు ల్యాబ్స్ అప్పుడు. లో- ఓకే, అవును. ఇదే ఇక్కడే ప్రసాద్ members ల్యాబ్స్ ముందు లో చేసాం. ప్రీమియర్ చూశాను. కింద మాట్లాడుతుంటే ఒక డిస్కషన్ విన్నాను, లైక్ సార్ ఎలా వద్దో ఏంటో అంటే, ఏం లేదు ఎరక్కొట్టేస్తాం. ఇదే విన్నాను సార్ గురించి. లైక్ ఆ టెన్షన్ ఫీల్ లేకుండా. అంటే నేను సెట్లో కూడా 2-3 సార్లు చూశాను. లైక్ ఆ క్యారవాన్ దగ్గర చెట్ల కింద ఎండలో కూడా లైక్ తిరుగుతూ లైక్ వెరీ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ అండి. సేమ్ ఇప్పుడు దీనికి కూడా ఇదే చెప్తున్నా, రాసి పెట్టుకో.
థ్యాంక్ యూ సార్. అండ్ కిరణ్ అన్నకి క్వశ్చన్. తమ్ముడు చాలా మీమర్స్ మీట్లో కలిసాను. లైక్ ఏ రోజు ధైర్యం సరిపోలేదు కిరణ్ అన్న ఈ క్వశ్చన్ అడగడానికి. లైక్ మా అన్నతో మీకు వర్క్ చేయడం ఎలా అనిపించింది అన్న? వెరీ ఇదిగో నీకు అన్న ఉంటే నాకు తమ్ముడు దొరికాడు. అండ్ చాలా హ్యాపీ. ఎప్పుడు నవ్వుకుంటూ సరదాగా చేసిన సినిమానే కేరామ్. ఇంకా సినిమా అంటే మా ఇద్దరు బాండింగ్ ఇంక మీకు ఇప్పటికే రిలీజ్ అయిన రెండు మూడు వీడియోల్లో అర్థమై ఉంటుంది. రేపు సినిమాలో ఇంకా గట్టిగా అర్థమవుతుంది. అండ్ వెరీ హ్యాపీ బాబు మీ అన్నతో వర్క్ చేయడం. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మీమర్స్ నుంచి ఇంకొక డైరెక్టర్ వచ్చాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. అండ్ డైలీ చెప్తుంటాడు లైక్ ఈరోజు అలీ గారిని చూశాను. అలీ గారు లైక్ మణికొండలో తిరుగుతూ ఉంటారు. ఆయన కారు వెళ్ళేటప్పుడు వద్దురా అలీ గారు ఇదిగోరా అన్నప్పుడు ఈ ఈ ఒక్క ఫ్రేమ్లో ఇలా అంతమందితో చూస్తున్నప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్గా ఉంది. థ్యాంక్ యూ. ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోండి సెలబ్రేషన్కి 18th. Okay, so October 18th, na theaters lo. What? K-Ramp. Okay, so full on ramp vibes to andram kalusukundam. Thank you so much for being here, all the memers. Thank you for supporting K-Ramp.